చేవేలా బస్ ఇన్సిడెంట్. ఇప్పటి వరకు దీని గురించి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. రీసెంట్ గా కర్నూల్లో ఒక బస్ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఇప్పుడు మన హైదరాబాద్ కి దగ్గరలో ఒక లారీ బస్ ని గుద్దడం వల్ల 19 మంది చనిపోయారు. అసలు ఈ బస్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? దీనిని ఎవరైనా ప్లాన్ చేశారా, లేదంటే ఆ దేవుడి యొక్క రాతన? ఈ ఇన్సిడెంట్ లో ముగ్గురు అక్క చెల్లెలు కూడా ఉండే. అండ్ ఈ ముగ్గురు కూడా ఒక తల్లి పిల్లలు. అంటే వీళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు ముగ్గురే పిల్లలు. ఇంకా ఈ ముగ్గురు కూడా చనిపోయారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఉన్న ముగ్గురు పిల్లలు ఒకేసారి ఒకే విధంగా చనిపోతే ఎలా ఉంటుందో. వీడియోని కంటిన్యూ చేసే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ మధ్య ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి దీనిపైన అవగాహన ఉండాలి. November 3, 2025 మార్నింగ్ 4:40 AM ఒక తాండూర్ బస్ నంబర్ వచ్చి TS34 TA 6354 తాండూర్ నుండి హైదరాబాద్ కి జర్నీని స్టార్ట్ చేసింది. ఇందులో మొత్తం 70 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఇందులో స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, ఫ్యామిలీ కోసం వెళ్లే వాళ్ళు ఉన్నారు. బస్ తాండూర్ నుండి వికారాబాద్ దాటింది. జర్నీ నార్మల్ గానే ఉండే. ఈ బస్ ట్రావెల్ చేస్తున్న టైం కూడా డీప్ స్లీప్ ఉండే టైం. అందరికీ ఈ టైంలోనే నిద్ర వస్తుంది. అండ్ మెయిన్ గా ఈ బస్ కోసం వాళ్ళు 3:30 నుండే రెడీ అయ్యే ఉంటారు. కాబట్టి వాళ్ళకి నిద్ర లేక ఇంకా వాళ్ళు బస్ లో ఉన్నప్పుడు ఎక్కువ నిద్ర వస్తుంది. అండ్ సేమ్ టైమ్ లో ఆపోజిట్ లో ఒక లారీ వస్తుంది. అది కూడా ఒక కంకర్ లోడ్ ఉన్న లారీ. ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఒక బస్ కి, అలానే ఒక లారీకి. ఇక్కడ బస్ గురించి ఆలోచిస్తే బస్ నార్మల్ స్పీడ్ లోనే ఉంది అండ్ మంచిగా ట్రావెల్ చేస్తుండే. ప్యారలెల్ గా లారీ గురించి ఆలోచిస్తే ఇక్కడ లారీ బస్ ని గుద్దడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది, లారీ డ్రైవర్ డాన్ డీప్ అనే నిద్రలోకి వెళ్ళి ఉంటాడు. డాన్ డీప్ అంటే జస్ట్ 3 సెకండ్స్ నిద్రపోవడం. ఈ 3 సెకండ్స్ లోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది అని అంటున్నారు. రెండవది, ఒక ప్లెయిన్ రోడ్ మీద పెద్ద గుంట ఉండడం. డ్రైవర్ ఆ గుంటను తప్పించుకోవడానికి కట్ కొట్టడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అని అంటున్నారు. మూడవది, ఈ లారీ ఒక 2 వీలర్ ని ఓవర్టేక్ చేస్తూ ఈ యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు. రిపోర్ట్స్ ప్రకారం కూడా మెయిన్ రీజన్ ఇదే, బట్ కరెక్ట్ రీజన్ ఎవరికి తెలియదు. మెయిన్ గా ఈ 3 రీజన్స్ లో ఒక రీజన్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ రోడ్ డివైడర్ కూడా చక్కగా లేదు. అంటే రోడ్ డివైడర్ లైన్స్ కూడా ఫేడ్ అయ్యి ఉన్నాయి. దాని వల్ల బస్ డ్రైవర్ కరెక్ట్ గా వచ్చిన లారీ డ్రైవర్ మాత్రం రోడ్ మధ్యలో నుండి వచ్చాడు. ఇక్కడ బస్ కి లారీకి యాక్సిడెంట్ జరిగితే ఎక్కువ డ్యామేజ్ అయ్యేది కాదు. కానీ లారీలో కంకర్ ఉండడం వల్ల ఆ టన్నుల కంకర్ బస్ ని గుద్దినప్పుడు ప్యాసింజర్స్ పైన పడడం వల్ల ప్యాసింజర్స్ చాలా మంది చనిపోయారు. ఇప్పటికే 24 మంది చనిపోయారు అండ్ ఈ కౌంట్ పెరుగుతూనే ఉంది. ఈ యాక్సిడెంట్ లో ఎంతో మంది ఉన్నారు. మెయిన్ గా ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఒక తల్లి పిల్లలు. ముగ్గురు కూడా చనిపోయారు. వీళ్ళ పేరెంట్స్ ఎక్కి ఏడుస్తున్నారు. అసలు దీనికి మెయిన్ రీజన్ ఆ లారీ డ్రైవర్. అతను చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఇలాంటి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఈ పొరపాట్ల వల్ల బస్ డ్రైవర్ అలానే లారీ డ్రైవర్ ఇద్దరు చనిపోయారు. దాంతో పాటు బస్ లో ఉన్న 24 మంది ప్యాసింజర్స్ చనిపోయారు. అలానే రోడ్ మధ్యలో ఇలాంటి గుంటలు ఉండడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్స్ ఇంకా పెరుగుతాయి. కాబట్టి మన గవర్నమెంట్ కూడా రోడ్స్ ని మంచిగా రిపేర్ చేస్తూ ఉండాలి. ఏది ఏమైనా మన చేతిల్లో ఏది లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్న ఆపోజిట్ పర్సన్ వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అందరూ కరెక్ట్ గా ఉండాలి. చిన్న మిస్టేక్స్ వల్ల పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేసి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.